గింతే మనది మనం అనుకొని పోదాం మరిగా బంద్ చేయండి బాబు. మీరు ముఖ్యమంత్రులకు చెప్పండి వాళ్ళకు. తెలంగాణ చాలా భయంకరమైన పరిస్థితులలో ఉండే. దుఃఖం వచ్చేది, ఏడుపు వచ్చేది. ఎమ్మెల్యేలుగా ఉన్నా ఏం చేయలేని పరిస్థితి. ఆగమాగం అడివేడివి కదా. ఎట్లా ఉండే తెలంగాణ మనం చూడలేదా? తెలంగాణ రాకముందు ఎంత భయంకరమైనటువంటి బాధలుండే, ఎంత కష్టం ఉండే. ఎవడన్నా తెలంగాణని మాట్లాడేవాడు ఉండనా? అసెంబ్లీలో అక్కడిక్కడ కాదు, అసెంబ్లీలో కూడా ఒక ఆయన పాపం ప్రణయ్ భాస్కర్ అని వరంగల్ ఎమ్మెల్యే ఉండే. ఏదో విషయంలో ఆయన మాట్లాడబోతే, తెలంగాణని మాట్లాడబోతే తెలంగాణ గిలంగాణ జాంతానే మాట్లాడదా, ఏది అసెంబ్లీలో తెలంగాణ అనద్దు అని నిషేధం. అంత భయంకరమైన వివక్ష, అంత భయంకరమైన దాడి. మన భాష మీద దాడి, మన బతుకు మీద దాడి, మన నీళ్ళ మీద దాడి, మన ఉద్యోగాల మీద, మన వనరుల మీద, మన ఆస్తుల మీద మొత్తం దోపిడీ చేయడం తప్ప ఇక్కడి ప్రజలను బికారీలాగా వదిలిపెట్టినారు. రైతాంగం ఆగమాగం అయిపోయి చెట్టుకోలు గుట్టకోలు అయిపోయింది. ఇంత ఎస్ఆర్ఎస్పి కాలువ ఉన్నటువంటి మెట్టిపల్లి, జగిత్యాల, సొప్పదండి ఇట్లాంటి ప్రాంతాల నుంచి కూడా దుబాయ్కి, బొంబాయికి వలసలు. పాలమూరు జిల్లా అయితే భయంకరమైన వలసలు. ఎంతకు పోయింది తెలంగాణ అంటే, కొన్ని పార్టీలు సరే వాళ్ళు చేసింది మంచిదా చెడ్డదా పక్కకు పెడితే దుఃఖం వచ్చేది, బాధ కలిగేది, ఆవేశం రగిలేది.